హాయ్ ఎవ్రీవన్, నేను గీత. ఇవాళ టాపిక్ వచ్చేసరికి లైఫ్లో కోలుకోలేని బాధలని కోరుకున్న వాళ్ళ నుంచి ఎందుకు వస్తూ ఉంటాయి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ సెన్సిటివ్ టాపిక్ అండి. అందరికీ హెల్ప్ అవుతుంది, అందరూ ఫాలో అవ్వండి. అండ్ మనకి లైఫ్లో కోలుకోలేని బాధలు కోరుకున్న వాళ్ళ నుంచి. ఎవరి కోరుకున్న వాళ్ళు మీరు కోరుకున్న వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళు మీ భార్యాభర్తల్లో ఉండొచ్చు, ఫ్రెండ్స్లో, కొలీగ్స్లో, మీ రిలేషన్స్లో, బ్రదర్ అండ్ సిస్టర్స్, ఇలా ఎనీ రిలేషన్షిప్లో కూడా ఉంటూ ఉంటారండి. వాళ్ళు మీరు కోరుకున్న వాళ్ళు, మీరు కావాలనుకున్న వాళ్ళు, మీరు నమ్మిన వాళ్ళు మిమ్మల్ని ఎందుకు బాధపడుతున్నారు, వాళ్ళ నుంచి మీరు అంత బాధ ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది. కొన్ని అయితే నేను చెప్తానండి, ఫాలో అవ్వండి. లైఫ్లో ఎవరినైనా యాక్సెప్ట్ చేస్తారండి. బట్ మనం నమ్మిన వాళ్ళు, మనం కావాలనుకున్న వాళ్ళు బాధ పెడితే ఆ బాధ నుంచి ఎవరు ఎప్పటికీ లైఫ్ లాంగ్ బయటికి రాలేరు. ఎప్పుడూ ఆ పెయిన్లోనే ఉండిపోతూ ఉంటారు. అంత బాధ వాళ్ళు ఎందుకు పెట్టాల్సి వస్తుంది, అంత పెయిన్ మీరు ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది. కొంతమంది అంత బాధ పెట్టినా కూడా వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఆ బాధ నుంచి బయటకు రావాలనుకుంటారు. అంత బాధ వాళ్ళు ఎందుకు పెడుతున్నారు, అంత పెయిన్ మీరు ఎందుకు తీసుకుంటున్నారు. కొన్ని అయితే నేను చెప్తానండి, ఫాలో అవ్వండి. ఓకే, ఎస్. మనకి ఈ కోలుకోలేని దెబ్బ తీసేవాళ్ళు, బాధ పెట్టేవాళ్ళు మన చుట్టూనే ఉంటారు, మన పక్కనే ఉంటారు. అది మన నమ్మకం వల్ల, మన ఎక్స్పెక్టేషన్స్ వల్ల. అంటే మన కొలీగ్స్, ఫ్రెండ్స్, పార్ట్నర్సు, మీ రిలేషన్స్ కావాలనుకున్న వాళ్ళు, బ్రదరు, సిస్టర్, ఇలా ఉంటూ ఉంటారు. మీరు ఎక్కువ వాళ్ళతో బిజినెస్ కావాలని కానివ్వండి, ఫ్రెండ్షిప్ కావాలని కానివ్వండి, ఇలాంటివన్నీ ఎక్కువ కోరుకుంటూ ఉంటారు. అలాంటి ఫ్రెండ్షిప్లో వాళ్ళు మోసం చేసినా, బిజినెస్లో మోసం చేసినా ఎక్కువ పెయిన్ తీసుకుంటారు. మీ రిలేషన్షిప్ వైజ్గా కూడా మీరు ఎక్కువ పెయిన్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. నాతో ఫ్రెండ్షిప్గా ఉంటారు, నన్ను మోసం చేయరు, నన్ను కావాలనుకుంటారు, నన్ను వద్దనుకోరు, ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి. దానివల్ల ఏంటంటే ఎక్కువ పెయిన్ తీసుకుంటారు. వాళ్ళు ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయకపోయినా, ఎక్కువ బిజినెస్లో మోసం చేసినా, ఇలా అన్ని విషయాల్లో ఎక్కువ పెయిన్ అనేది మీకే ఉంటుంది. వాళ్ళకి అలాంటివి ఏమీ ఉండవు. ఎందుకంటే ఎక్కువ నమ్మకం, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది మీరే ఇక్కడ. ఆ నమ్మకం అనేది ఎలా ఉంటుందంటే, వన్స్ ఆ నమ్మకం పోయిందనుకోండి, మీరు చాలా షాక్లో ఉండిపోతారు. ఏంటి ఇలా జరిగింది, నేను చాలా జెన్యూన్గా ఉన్నాను కదా, త్రూగా ఉన్నాను కదా, ఎందుకు నన్ను ఇంత మోసం చేయాల్సి వచ్చింది, ఎందుకు ఇంత బిజినెస్లో లాస్ చేశారు, ఎందుకు నా ఫ్రెండ్షిప్ వద్దనుకుంటున్నారు, ఇలాంటి ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది, ఎక్కువ బాధపడతారు అండ్ ఏడుస్తారు. కొంతమందికి ఏడవడానికి కూడా ఉండదు, అసలు ఇలాంటివి చెప్పుకోవడానికి కూడా ఉండదు. అంతా జెన్యూన్గా ఉన్నారు కదా, ఎవరికి చెప్పుకోవాలన్నా కూడా అర్థం కాదు. చెప్పుకునే మ్యాటర్స్ కొన్ని ఉంటాయి, కొన్ని వాళ్ళకే చెప్పుకుందామంటే ఆ అవకాశం కూడా వాళ్ళెవరు. ఇంత పెయిన్ మీరు తీసుకోవాల్సి వస్తుంది. వీటన్నిటికీ రీజన్ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్, ఎక్కువ నమ్మకం మీరు పెట్టుకోవడం వల్లనే వస్తుందండి. అందువలన ఎక్కువ బాధ అనేది ఉంటుంది. ఆ బాధ చెప్పుకోవడానికి కూడా ఉండదు ఎవరికి. ఓకే, ఎస్. ఇప్పుడు మీరు ఇంత నమ్మకం పెట్టుకున్నారు, ఇంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, వాళ్ళు ఎందుకు ఇలా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు 100% జెన్యూన్గా ఉన్నారు. ఆ ఫ్రెండ్షిప్ కావాలి, ఆ బిజినెస్ కావాలి, ఆ రిలేషన్ కావాలి, అండ్ నాకు నా బ్రదర్ కావాలి, నా సిస్టర్ కావాలి, ఇలా అన్నీ ఉంటూ ఉంటాయన్నమాట. బట్ వాళ్ళు చీట్ చేసిన రోజున ఎక్కువ పెయిన్ తీసుకుంటారు. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అలా అంటే, మీరు ఇక్కడ వాళ్ళ మీద 100% నమ్మారు, 100% ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. నా బ్రదరే కదా, నా సిస్టరే కదా, నా ఫ్రెండే కదా, నా పార్ట్నరే కదా, ఇలా అనుకుంటూ ఉంటారు. మీరు 100% పెడితే వాళ్ళు అక్కడ 0% పెట్టారు. అంటే వాళ్ళకి ఎలా ఉంటుంది, టైంపాస్ అవ్వచ్చు, వాళ్ళు వేరే కంఫర్ట్ జోన్లో ఉండొచ్చు, వాళ్ళకి నచ్చిన ఆప్షన్ దొరకవచ్చు, వాళ్ళకి నచ్చిన ఫ్రెండ్స్ దొరకవచ్చు, వాళ్ళకి నచ్చిన బిజినెస్ చేసుకోవచ్చు వాళ్ళు. దానివల్ల వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి మీరు ఎప్పుడైతే నచ్చలేదో, మీ బిజినెస్ కానివ్వండి, మీ ఫ్రెండ్షిప్ కానివ్వండి, మీ రిలేషన్ వద్దు అనుకున్నారో, ఆ కంఫర్ట్ జోన్ వాళ్ళకి దొరికినప్పుడు మిమ్మల్ని ఈజీగా పక్కకు పెట్టేస్తారు. రీజన్ కూడా చెప్పరనమాట. అప్పుడు మీకు అర్థం కాదు, ఎందుకు ఇలా చేశారు, ఇంత జెన్యూన్గా ఉన్నాను కదా, ఎందుకు నా ఫ్రెండ్షిప్ వద్దనుకున్నారు, ఎందుకు నాతో రిలేషన్ వద్దనుకున్నారు, ఇలాంటి కారణాలన్నీ మీకు ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి. బట్ వాళ్ళకి అవన్నీ ఏముండవు. ఎందుకంటే వాళ్ళు టైంపాస్గా ఉన్నారు అండ్ కంఫర్ట్ జోన్లో ఉన్నారు, వేరే ఫ్రెండ్షిప్లో కూడా ఉండొచ్చు అండ్ వేరే బిజినెస్ కోరుకోవచ్చు. అందువల్ల వాళ్ళకి ఏమీ పెయిన్ ఉండదు. వాళ్ళు అలా చేసిన రోజున మీరు ఎక్కువ బాధపడతారు. ఎందుకంటే ఇక్కడ కోరుకుంది మీరు, కావాలనుకుంది మీరు. ఎవరైతే ఎక్కువ కోరుకున్నారో, ఎక్కువ కావాలనుకున్నారో వాళ్ళకే పెయిన్ ఉంటుందండి. వాళ్ళ లైఫ్ లాంగ్ బాధ అనేది పడాల్సిందే. వేరే వాళ్ళకి అలాంటివి ఏమి ఉండదు. వాళ్ళు కోరుకోలేదు, వాళ్ళు కావాలనుకోలేదు. కోరుకున్న వాళ్ళకే, కావాలనుకున్న వాళ్ళకే బాధ ఎక్కువ ఉంటుంది ఎవరికైనా సరే. ఓకే, ఎస్. వాళ్ళు రీజన్స్ ఎలా ఉంటాయి, నీ ఫ్రెండ్షిప్ నాకొద్దు, నీ బిజినెస్ నాకొద్దు, నేను హోప్స్ పెట్టుకోమన్నానా, నేను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోమన్నానా, నేను చాలా కంఫర్ట్ జోన్లో ఉన్నాను, నేను హ్యాపీగా ఉన్నాను, నేను టైంపాస్కి చేశాను, నీకు నాకు సెట్ కాదు, నీ ప్రొఫెషన్ వేరు, నా ప్రొఫెషన్ వేరు, ఇలా ఏదో ఒక సిల్లీ రీజన్స్ చెప్తారు. కావాలనుకున్నప్పుడు రీజన్స్ ఏమీ పనికిరావండి. వద్దు అనుకున్నప్పుడు 100 రీజన్స్ వస్తాయి ఎవరికైనా సరే. ఎందుకంటే వాళ్ళు కోరుకోలేదు, కావాలనుకోలేదు. అందువల్ల వాళ్ళు హ్యాపీగా ఉంటారు.
ఆ పెయిన్ తీసుకోలేక మీరు లైఫ్ లాంగ్ బాధపడుతూ ఉంటారు ఎవరైనా సరే. ఓకే. ఎస్. అండ్ ఎవరి మీద కూడా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్, ఎక్కువ హోప్స్ పెట్టుకోకండి. లైఫ్లో ఏదైనా సరే మనకి అన్నీ వచ్చేస్తాయా, మనం కోరిందల్లా మనకు దొరుకుతుందా అంటే దొరకదండి. ఇది ఎవరైనా సరే యాక్సెప్ట్ చేయాల్సిందే. మనకు కావాల్సిందల్లా మనకు దొరికింది అనుకోండి, ఇంకా లేనిదేముంది. మనకు కావాల్సిందల్లా మనం కోరుకుంటాము, వస్తువులను గెయిన్ చేసుకుంటాము, మనకి ఏది కావాలంటే అది చూస్తాము, అందరం హ్యాపీగా ఉంటాం. కానీ అలా ఉండదు కదా. లైఫ్లో మనకు కావాల్సిందన్నీ మనకి రావు, మనకు రావాల్సినవి మనకు వస్తాయి. ఇది అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే. అది మనకు రావాలని ఉంటేనే మనకు వస్తుంది, మనం కోరుకునేవన్నీ మనకి రావు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే. అప్పుడు కొంచెం ఫ్రీగా ఉంటారు. అండ్ ఎవరి మీద ఎక్కువ హోప్స్, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి ఎవరు కూడా. అండ్ లైఫ్లో మీకు ఎవరన్నా రావాలనుకున్నారనుకోండి, మిమ్మల్ని కావాలనుకున్నారనుకోండి, మీరు కూడా వాళ్ళని కావాలనుకోండి మీకు నచ్చితే, అప్పుడు హ్యాపీగా ఉంటారు. అంతేగాని మిమ్మల్ని కోరుకోని వాళ్ళని మీరు కోరుకొని నాకు కావాలి అంటే ఎవరు మీకు రారు. అది వస్తువులైనా, మనుషులైనా, వాళ్ళతో ఫ్రెండ్షిప్లైనా, వాళ్ళతో బిజినెస్ చేద్దామన్నా ఏదైనా సరే ఆ పెయిన్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది. అది కూడా ఎందుకు ఉంటుంది, మీరు ఎక్కువ హోప్స్, ఎక్కువ నమ్మకం పెట్టుకోవడం వలన. అండ్ ఫైనల్లీ ఏంటంటే ఎవరికైనా సరే ఎక్కువ బాధ ఎవరి వలన ఉంటుంది, మీరు ఎక్కువ నమ్మకం పెట్టుకోవడం వలన, వాళ్ళు ఎక్కువ కావాలనుకోవడం వలన, వాళ్ళని ఎక్కువ కోరుకోవడం వలన మీకు ఎక్కువ బాధ అనేది ఉంటుంది. ఆ బాధ వల్ల మీరు ఎప్పటికీ బయటికి రాలేరు. అండ్ దానివల్ల మీ గోల్స్ మీరు రీచ్ అవ్వలేరు, మీ టార్గెట్ మీరు చేయలేరు. అండ్ లైఫ్లో హ్యాపీనెస్ అనేది ఉండదు. లైఫ్లో ముందుకు వెళ్ళాలన్నా వెళ్ళలేరు, ఏదైనా పని చేయాలన్నా చేయలేరు, దేని మీద కాన్సన్ట్రేషన్ రాదు, మిమ్మల్ని మీరు మర్చిపోతారు, ఎవరితో మాట్లాడరు, లోన్లీగా ఫీల్ అవుతారు, ఇండివిజువల్గా ఫీల్ అవుతారు. ఇన్ని జరుగుతాయి మీకు. ఎందుకని, ఎక్కువ నమ్మకము, ఎక్కువ హోప్స్ పెట్టుకోవడం వలన. అందువల్ల ఎవరి మీద ఎక్కువ హోప్స్ పెట్టుకోకండి. మీకు ఎవరన్నా నమ్మిన వాళ్ళు ఉంటే, నచ్చితే వాళ్ళ మీద నమ్మకం పెట్టుకోండి, వాళ్ళతో హ్యాపీగా ఉండండి. లైఫ్ అనేది బాగుంటుంది. ఒకవేళ మీకు ఓపిక ఉండి, ఇక్కడ మీరు చేసే మిస్టేక్స్ ఏంటంటే ఎవరైనా సరే ఏముందిలే అవాయిడ్ చేస్తే, నేను కోరుకున్న వాళ్ళే కదా, నేను నమ్మిన వాళ్ళే కదా, నాకు కావాల్సిన వాళ్ళే కదా, ఎప్పుడొకప్పుడు మారతారు అని చెప్పేసి అనుకుంటారండి. అలా అనుకొని ఆ నమ్మకం మీకుంటే మీరు వెయిట్ చేయండి. ఆ నమ్మకం లేనప్పుడు మీరు ఈజీగా మూవ్ అవ్వండి, అప్పుడు హ్యాపీగా ఉంటారు ఎవరైనా సరే. ఇవన్నీ ఫాలో అవ్వండి. ఎప్పుడైనా సరే బాధ అనేది కోరుకున్న వాళ్ళకి, కావాలనుకున్న వాళ్ళకే ఉంటుందండి. అది మీరు కోరుకుంటే సరిపోదు, అవతల వాళ్ళు కూడా కావాలి అనుకోవాలి, కోరుకోవాలి. అప్పుడే ఇద్దరు హ్యాపీగా ఉంటారు. ఒక్కళ్ళే కావాలి, కోరుకోవాలి, నమ్ముకుంటే మాత్రం ఎప్పటికీ హ్యాపీగా ఉండలేరు. అందుకని ఇది గుర్తుపెట్టుకోండి. మనకు కావాల్సింది అన్నీ మనకి దగ్గరికి రావు, మనకి రాసి పెట్టున్నాయే మనకు వస్తాయన్నమాట. ఏది కావాలనుకోకండి, కోరుకోకండి, ఎక్స్పెక్టేషన్స్ ఏది ఎక్కువ పెట్టుకోకండి. మీకు వచ్చినప్పుడే మీకు వస్తాయి. మీకు కావాల్సిన వాళ్ళతో మీరు కోరుకుంటే వాళ్ళతో హ్యాపీగా ఉండండి. అప్పుడే లైఫ్ అనేది బాగుంటుంది ఎవరికైనా సరే. అందుకని కోలుకోలేని బాధలన్నీ మనం ఎక్కువ కోరుకోవడం వలన, ఎక్కువ నమ్మకం పెట్టుకోవడం వలన వాళ్ళ నుంచే కోలుకోలేని బాధ ఎప్పటికీ ఉంటుంది ఎవరికైనా సరే. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది ఎవరికైనా సరే. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.